Hello everyone, welcome to BTech Life. So before watching video, please do subscribe. Now let us discuss binary heaps. సో మీకు సిలబస్ కాపీలో ఇంట్రడక్షన్ ఆఫ్ హీప్స్ అని ఉంది. సో హీప్స్ గురించి జస్ట్ నార్మల్ ఇంట్రడక్షన్ లాగా రాసి అందులో బైనరీ హీప్స్ ఇంకా మీకు ఫిబొనాసీ హీప్స్ ఉన్నాయి కదా, వాటి గురించి కొంచెం కొంచెం మ్యాటర్ రాస్తే సరిపోతుంది. ఇంకా మీకు సిలబస్ కాపీలో చాలా హీప్సే ఉన్నాయి కదా, త్రీయో ఫోరో హీప్స్ ఉన్నాయి కదా, వాటి గురించి కొంచెం కొంచెం రాస్తే సరిపోతుంది ఒకవేళ వాళ్ళు ఇంట్రడక్షన్ అడిగితే. సో అందుకే నేను సపరేట్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, వీటి గురించి అందులో మెన్షన్ చేస్తే సరిపోతుంది, మీకు మార్క్స్ అనేటివి కంప్లీట్గా వేస్తారు. నౌ లెట్స్ స్టార్ట్. సో a heap is a specialized tree-based data structure that specifies the heap property. A binary heap is a complete binary tree in which every node follows a specific ordering rule. Binary heaps are mainly used for implementing priority queues and heap sort algorithms. మెయిన్గా టూ టైప్స్ బైనరీ హీప్స్, మ్యాక్స్ హీప్ అండ్ మిన్ హీప్. సో హీప్ అనేది స్పెషల్ ట్రీ డేటా స్ట్రక్చర్. హీప్లో పేరెంట్ నోడ్కి చైల్డ్ నోడ్తో స్పెసిఫిక్ రిలేషన్ ఉంటుంది. ప్రియారిటీ క్యూ మరియు హీప్ సార్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి బైనరీ హీప్ మనం యూజ్ చేస్తాం. సో బైనరీ హీప్ టూ టైప్స్ కదా. సో ఫస్ట్ ఏంటంటే మ్యాక్స్ హీప్ అండ్ మిన్ హీప్. డెఫినేషన్: A binary heap is a complete binary tree that satisfies the heap property. In a max heap, the parent node is greater than or equal to the children, and in min heap, the parent node is less than or equals to its children. సో సింపుల్గా చెప్పాలంటే బైనరీ హీప్ అనేది కంప్లీట్ బైనరీ ట్రీ. మ్యాక్స్ హీప్లో పేరెంట్ వాల్యూ చైల్డ్ వాల్యూస్ కన్నా పెద్దగా ఉంటాయి, మిన్ హీప్లో పేరెంట్ వాల్యూ చైల్డ్ వాల్యూస్ కన్నా చిన్నగా ఉంటాయి. సో నౌ లెట్ us discuss complete binary tree. A binary heap is always a complete binary tree. A complete binary tree is a tree in which all levels are completely filled except possibly the last level, which is filled from left to right. సో ఇది వచ్చేసి కంప్లీట్ బైనరీ ట్రీ ఎగ్జాంపుల్. సో లాస్ట్ లెవెల్ తప్పితే మిగతా లెవెల్స్ అన్నీ కంప్లీట్గా ఫిల్ అయి ఉంటాయి. లాస్ట్ లెవెల్ వాల్యూస్ లెఫ్ట్ నుండి రైట్కి ఫిల్ అవుతాయి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బైనరీ హీప్స్. సో మెయిన్గా టూ టైప్స్ కదా, మ్యాక్స్ హీప్. నౌ లెట్ us discuss మ్యాక్స్ హీప్. ఇన్ ఏ మ్యాక్స్ హీప్ పేరెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు చిల్డ్రన్. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే లార్జెస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఎట్ ద రూట్ అండ్ ఎవ్రీ పేరెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ ఇట్స్ చిల్డ్రన్. సో మ్యాక్స్ హీప్లో బిగ్గెస్ట్ వాల్యూ రూట్లో ఉంటుంది అండ్ పేరెంట్ వాల్యూస్ ఎప్పుడు చిల్డ్రన్ కన్నా పెద్దగా ఉంటాయి. మిన్ హీప్: ఇన్ ఏ మిన్ హీప్ పేరెంట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు చిల్డ్రన్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఎట్ ద రూట్, 10 అనేది రూట్లో ఉంటుంది. ఎవ్రీ పేరెంట్ ఈజ్ స్మాలర్ దెన్ ఇట్స్ చిల్డ్రన్. సో మిన్ హీప్లో స్మాలెస్ట్ వాల్యూ రూట్లో ఉంటుంది, పేరెంట్ వాల్యూ చిల్డ్రన్ కన్నా చిన్నగా ఉంటుంది. అండ్ అరే రిప్రజెంటేషన్ ఆఫ్ బైనరీ హీప్. బైనరీ హీప్స్ ఆర్ జనరల్లీ స్టోర్డ్ యూజింగ్ అరేస్. సో ఇది వచ్చేసి అరే రిప్రజెంటేషన్. అండ్ అరే రిప్రజెంటేషన్లో బాక్స్ ఓపెన్ చేసి 50, 30, 40 సో లెవెల్ బై లెవెల్ రాయాలి. సో ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు పేరెంట్ ఐ తీసుకుంటే i/2, లెఫ్ట్ చైల్డ్ 2i, రైట్ చైల్డ్ 2i+1. సో హీప్ని ట్రీ లాగా కాకుండా అరేలో స్టోర్ చేస్తాం. అరే రిప్రజెంటేషన్ మెమొరీ ఎఫిషియెంట్గా ఉంటుంది. సో ఆపరేషన్స్ ఆన్ బైనరీ హీప్. మేజర్ ఆపరేషన్స్ ఏంటంటే ఇన్సర్షన్, డిలీషన్, హీపిఫై, బిల్డ్ హీప్, పీక్ అంటే ఫైండ్ మ్యాక్సిమం, మినిమం. సో నేను ఇక్కడ మీకు జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న డేటా స్ట్రక్చర్ టాపిక్ బైనరీ హీప్, కానీ నోట్స్లో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అంటే నీట్ ఫార్మాట్లో ఉంటుంది. మీరు తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్స్ నేర్చుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్క దానికి ఇక్కడ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్క దానికి ఎక్కువ మ్యాటర్ అండ్ ఎగ్జాంపుల్స్, ఈజీ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు యూట్యూబ్లో మెన్షన్ చేసినంత ఆన్సర్ రాస్తే మాత్రం మీకు మార్క్స్ అవుట్ రావు, బికాస్ నేను జస్ట్ తక్కువ మ్యాటర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు అర్థం అవ్వాలని. కానీ నోట్స్ మాత్రం మీరు ఎక్కువ నేర్చుకుంటేనే మీకు ఎగ్జామ్లో ఎక్కువ గుర్తుంటుంది అండ్ మార్క్స్ అవుట్ వస్తాయి. సో హీప్లో పర్ఫామ్ చేసే మెయిన్ ఆపరేషన్స్ ఇవే. ఫస్ట్ ఇన్సర్షన్ ఇన్ బైనరీ హీప్. సో ప్రతి ఒక్క దానికి ఆల్గరిథం ఇంపార్టెంట్. సో ఆల్గరిథం ఇన్సర్షన్ అంటే ఏంటి, యాడ్ చేయడమే కదా. సో అదే ఓన్గా రాస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇన్సర్ట్ 80 ఇన్ మ్యాక్స్ హీప్. సో 80ని యాడ్ చేయాలి. సో మ్యాక్స్ హీప్లో రూట్ నోడ్ అనేది హైయెస్ట్ ఉంటుంది కాబట్టి న్యూ వాల్యూని లాస్ట్లో ఇన్సర్ట్ చేస్తాం. పేరెంట్ కన్నా పెద్దగా ఉంటే
స్విప్ చేస్తాం. హీప్ ప్రాపర్టీ సాటిస్ఫై అయ్యే వరకు మనం ప్రాసెస్ని రిపీట్ చేస్తూనే ఉంటాం. నెక్స్ట్ డిలీట్ ఇన్ బైనరీ హీప్. సో డిలీట్ ఆల్గరిథం కూడా మీరు ఓన్గా రాయండి. ఎగ్జాంపుల్ డిలీట్ రూట్. సో ఇక్కడ మనం 90ని డిలీట్ చేయాలి. ఆఫ్టర్ డిలీషన్ ఏమవుతుంది, 90 వెళ్ళిపోతుంది. సో హీప్లో డిలీట్ రూట్ నోడ్ నుండి జరుగుతుంది. సో లాస్ట్ ఎలిమెంట్ రూట్ ప్లేస్కి వస్తుంది, తర్వాత హీపిఫై చేస్తాం. హీపిఫై ఆపరేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రిస్టోరింగ్ ద హీపీ ప్రాపర్టీ ఆఫ్టర్ ఇన్సర్షన్ ఆర్ డిలీషన్. సో ఫస్ట్ ఏముంది, ఎగ్జాంపుల్ 30, 70, 60. ఆఫ్టర్ హీపిఫై ఏమైంది, 70 పైకి వెళ్ళింది, 30 లెఫ్ట్ సైడ్ అండ్ 60 రైట్ సైడ్ వచ్చింది. సో హీపీ ప్రాపర్టీ బ్రేక్ అయితే హీపిఫై ఆపరేషన్ యూజ్ చేస్తాం. కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేస్తుంది. బిల్డ్ హీప్. సో బిల్డ్ హీప్ కన్వర్ట్స్ అన్ అన్ఆర్డర్డ్ అరే ఇంటూ ఏ వ్యాలిడ్ హీప్. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అరే తీసుకుంటాం 10, 30, 20, 50, 40. సో ఆఫ్టర్ బిల్డ్ హీప్ అది అనేది ఒక ఆర్డర్లో ఉంటుంది. సో ర్యాండమ్ అరేని హీప్ స్ట్రక్చర్లో కన్వర్ట్ చేయడమే బిల్డ్ హీప్ అని అంటాం. హీప్ సార్ట్ యూజింగ్ బైనరీ హీప్. సో హీప్ సార్ట్ ఈజ్ ఏ సార్టింగ్ ఆల్గరిథం బేస్డ్ ఆన్ బైనరీ హీప్. ఇందులో స్టెప్స్ ఉన్నాయి. బిల్డ్ మ్యాక్స్ హీప్, స్వాప్ రూట్ విత్ లాస్ట్ ఎలిమెంట్, రెడ్యూస్ హీప్ సైజ్ అండ్ హీపిఫై రిమైనింగ్ ఎలిమెంట్స్, రిపీట్ అంటిల్ సార్టెడ్. సో ఇన్పుట్ తీసుకుంటే 40, 20, 50, 10, 30 ఉన్నాయి. అవుట్పుట్ ఏమవుతుంది, ఒక ఆర్డర్లో సార్టెడ్ అయి ఉంటాయి. 10, 20, 30, 40, 50 ఇదే. హీప్ సార్ట్లో మ్యాక్స్ హీప్ క్రియేట్ చేస్తాం అండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ని లాస్ట్ పొజిషన్కి పంపిస్తూ సార్టింగ్ కంప్లీట్ చేస్తాం. అడ్వాంటేజెస్ ఆఫ్ బైనరీ హీప్: ఎఫిషియంట్ ఇన్సర్షన్, ఎఫిషియంట్ డిలీషన్, ఫాస్ట్ యాక్సెస్ టు మ్యాక్సిమం ఆర్ మినిమం ఎలిమెంట్, యూజ్డ్ ఇన్ ప్రియారిటీ క్యూస్ అండ్ యూస్ఫుల్ ఇన్ హీప్ సార్ట్. సో చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో కూడా అడ్వాంటేజెస్ కామన్గా ఉన్నాయి, ఫాస్ట్ ఇన్సర్షన్, డిలీషన్ ఇవన్నీ. సో ఏదైతే క్వశ్చన్లో ఆపరేషన్స్ ఉంటాయో అడ్వాంటేజెస్ అన్నిటికీ కామన్గా ఉంటాయి. బికాజ్ ఇన్సర్షన్ ఫాస్ట్ అవుతుంది, డిలీషన్ ఫాస్ట్ అవుతుంది, సర్చింగ్ ఫాస్ట్ అవుతుంది, కాబట్టి ఇవన్నీ కామన్ అడ్వాంటేజెస్ లాగా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే సర్చింగ్ డిఫికల్ట్ ఉంటుంది, ఇంకా ట్రావర్సల్ ఈజీగా కాదు, కోడింగ్ కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. అండ్ ఆపరేషన్స్, ఇన్సర్షన్, డిలీషన్, హీపిఫైకి సేమ్ టైం కాంప్లెక్సిటీ ఉంది. సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ log n అండ్ బిల్డ్ హీప్ సెర్చ్కి O ఆఫ్ n ఉంది. సో మీకు గుర్తుంటేనే టైం కాంప్లెక్సిటీ రాయండి, లేకపోతే ఏదంటే అది రాయకండి. బికాస్ మార్క్స్ రెడ్యూస్ చేస్తారు, అవి మెయిన్ పాయింట్స్ కాబట్టి వాళ్ళు మెయిన్గా చూస్తారు. సో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్సర్షన్, డిలీషన్కి అన్ని క్వశ్చన్స్లో సేమ్ టైం కాంప్లెక్సిటీ ఉంది కాబట్టి ఇది కామన్గా రాయొచ్చు. అండ్ బిల్డ్ హీప్ లీనియర్ టైంలో కంప్లీట్ అవుతుంది. అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, హీప్ సార్ట్లో, ఆపరేటింగ్ సిస్టమ్స్లో, CPU షెడ్యూలింగ్, ప్రియారిటీ క్యూస్లో యూజ్ చేస్తాం. రియల్ టైమ్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు మనం హాస్పిటల్ ఎమర్జెన్సీ సిస్టంలో సీరియస్ పేషెంట్ ముందు ట్రీట్మెంట్ చేయాలి. సో మ్యాక్స్ హీప్ యూజ్ చేస్తే హైయెస్ట్ ప్రియారిటీ పేషెంట్ రూట్లో ఉంటాడు, అందుకే ఇమీడియట్గా ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్ సో బైనరీ హీప్ అనేది కంప్లీట్ బైనరీ ట్రీ. సో మెయిన్ పాయింట్స్ కంప్లీట్ బైనరీ ట్రీ, మ్యాక్స్ హీప్ అండ్ మిన్ హీప్, ఫాస్ట్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్, హీప్ సార్ట్, ప్రియారిటీ క్యూ, అప్లికేషన్స్. సో ఎగ్జామ్లో మీరు మెయిన్ గేమ్ రాయాలి, డెఫినేషన్, టైప్స్, ఆపరేషన్స్, హీపిఫై, హీప్ సార్ట్, అడ్వాంటేజెస్. సో మీకు టైప్స్ ఉన్నాయి కదా, వాటికి డిఫరెన్సెస్ లాగా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ కంపల్సరీ అన్నీ ప్రిపేర్ అవ్వండి, సో మీరు ఈజీగా రాయగలుగుతారు. సో సింపుల్గా చెప్పాలంటే మీరు నోట్స్ కొన్నారనుకో అన్ని టాపిక్స్ ఆర్డర్లో ఉంటాయి, మీకు సర్చ్ చేయడానికి డిఫికల్ట్ ఉండదు, అండ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, క్లియర్గా ప్రాక్టీస్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్, బాయ్ బాయ్.